ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు అంటే కారణం ఏంటంటే పాపం. ఈ పాపం మనిషిని ఏం చేస్తుందంటే రోగాల పాలు చేస్తుంది, వేదన పాలు చేస్తుంది, అవమానం పాలు చేస్తుంది, సిగ్గుపడేలా చేస్తుంది, తలదించుకునేలా చేస్తుంది. ఆదాములోనే కనబడిన ఈ గుణాలన్నీ కూడా ఈరోజు అనేక మంది రోగాల బారిన ఎందుకు పడుతున్నారు? పాపం. ఈరోజు అనేక మంది తల ఎందుకు దించుకుంటున్నారు? చేసిన పాపం. అనేక మంది ఎందుకు తృణీకరించబడుతున్నారు? వాళ్ళు చేసినటువంటి పాపం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, మరి నెమ్మది కావాలంటే ఏం చేయాలంటే ఆయన మాటకి లోబడితేనే మనకు నెమ్మది వస్తుంది. సింపుల్. తినొద్దన్న పండు తిననంత వరకు ఆదాము నెమ్మదిగానే ఉన్నాడు. ఎప్పుడైతే తిన్నాడు అతనిలో ఏం స్టార్ట్ అయింది? కలవరం, భయం స్టార్ట్ అయింది. అంతే. దేవుని మాట మనం విన్నంత వరకు మన జీవితాల్లో, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మనం అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో, చేస్తున్న ప్రతి పనిలో నెమ్మదిని పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తామో టెన్షన్ మొదలవుతుంది మన జీవితంలో. నెమ్మది కాస్త దూరం అయిపోద్ది, భయం వస్తుంది, కలవరం వస్తుంది, వేదన పాలవలసి వస్తుంది, రోగాల పాలవలసి వస్తుంది, దేవునికి దూరం అవ్వాల్సి వస్తుంది, సహవాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇవన్నీ వచ్చేస్తాయి ఒక పాపంతో. బోనస్ అనమాట ఇవన్నీ. ఒక చిన్న అవిధేయత మనం చేస్తే అనేకమైన వాటికి మనం డోర్ ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. మనంతటా మనమే డోర్ ఓపెన్ చేసి ఆహ్వానించిన వాళ్ళం అవుతాం మన జీవితంలోకి. కాబట్టి ఈ రోజున